విశాఖ సాగర్ తీరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో తీర అందాలను ఆస్వాదించలేక నిరాశతో కొందరు వెనుతిరిగితే మరికొందరు ఆ మంచు అందాల నడుమ సాగరుడి సొగసు చూసి తెగ ఆనందపడిపోతున్నారు. ఇది విశాఖలో సంక్రాంతి పండుగ దినాలలో ఒకటైన ముక్కనుమ రోజున వీబీసీ ఆన్ టీవీ కెమెరా ముందు కనిపించిన దృశ్యాలు, వారి అనుభూతులు. విశాఖ అంటేనే బీచ్, బీచ్ అంటేనే విశాఖ అనే సందర్శకులకు దట్టమైన పొగమంచు నిరాశను కలిగించింది. సంక్రాంతి పండుగ సెలవుల కారణంగా సందర్శకులతో రద్దీగా మారిన విశాఖ ఆర్కే బీచ్ కి ఓ ప్రత్యేకత ఉంది. ఆర్కే బీచ్ నుండి ఓవైపు ఎత్తైన డాల్ఫిన్ కొండలు, మరోవైపు కనుచూపు మేరలో కనిపించే తెనేటి పార్క్, భీమిలి, ఋషికొండ ప్రాంతాలు, మధ్యలో సాగరం. వీటిని చూసి సందర్శకులు మైమరిచిపోతారు. అటువంటి అందమైన సహజసిద్ధ అందాలతో ఆకట్టుకునే విశాఖ బీచ్ చల్లని శీతాకాలం వేళ దట్టమైన పొగమంచు కమ్మేయడంతో సందర్శకులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అటు యారాడ నుండి ఇటు భీమిలి వరకు దారి పొడవునా బీచ్ రోడ్డు మార్గమంతా మంచు కప్పేయడంతో వాహన రాకపోకలు కాస్త మందకోడిగానే సాగించాయి. ఇక బీచ్ అందాలను చూసేందుకు ఉత్తరాది నుండి వచ్చే వారికి ఈ వాతావరణం సహజమే. ఆ పొగమంచు మాటున సాగరుడి అందాలు చూసి తెగ సంబరపడిపోతున్నారు. सविता सिंह राजपूत जी। मैं छत्तीसगढ़ से आई हूँ। कैसा है आज वाइजैक? वाइजैक तो मुझे बहुत अच्छा लगा। मतलब बहुत पहले इससे मतलब शुरू से सुनते हैं कि वाइजैक बहुत अच्छा है, बहुत अच्छा है, तो एक बार सोचे विजिट कर लेते हैं कैसा है करके। दिस इज द फर्स्ट टाइम? हाँ, दिस इज़ माई फर्स्ट टाइम। आज पूरा फॉग है, हाँ। तो कैसा लगता है? आज का वेदर मुझे बहुत अच्छा लग रहा है। कल के वेदर से तो काफ़ी बहुत अच्छा लग रहा है जी। मगर देख सकती है या नहीं है? पूरा फॉग है ना? हाँ, पूरा फॉग है। एक्चुअली आज का वेदर ही वही बता रही हूँ ना आपको कि बहुत अच्छा है आज का वेदर। फॉग के कारण बहुत सुंदर लग रहा है। सुंदर लग जी। तो उधर से वो डॉल्फिन्स बसे हैं जी जी, मैंने उधर तो विज़िट नहीं किया डॉल्फिन हाउस। मैंने यही रामाकृष्ण बीच अभी विज़िट किया है और वो एक्वेरियम विज़िट किया था जी। सबमरीन जो है, कैसा है? रोड तो मुझे बहुत अच्छा लगा। चौपाटी टाइप का एक होता है ना, वैसा टाइप का जी। చూసారా మీరు? చూసామండి. ఎలా అనిపించింది మీకు? బాగుంది, అన్ని విధాలుగా బాగుంది. చూడడానికి పర్యాటకులకి అందరికీ చూడడానికి చాలా బాగుంది. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ఈ చలికాలంలో ఏంటంటే కొద్దిగా స్నో ఎక్కువగా రావడం వలన అన్ని పీస్ఫుల్గా కనపడడానికి కొద్దిగా అడ్డుగా కనిపిస్తున్నాయి అంతే. బాగుంది, ఇప్పుడు చూడడానికి బాగుంది. కనబడ్డాయా మీకు? కొండలు అంటే ఇప్పుడు ఆ కొండది కనబడాలంటే మనకి మంచు పడిపోతుంది ఎక్కువగా, దానివలన కొద్దిగా మనకి యాత్రకు చూడడానికి వాళ్ళకి పర్యాటకులకి కొద్దిగా అడ్డుగా కనిపిస్తుంది. మంచిది. మాది అనకాపల్లి. రామారావు, నా పేరు రామారావు. ఇదిలా ఉంటే కొందరు సందర్శకులు మాత్రం సాగర తీర అందాలను పక్కన పెట్టి ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలను చూసి స్ఫూర్తి పొందుతున్నామని, అందుకే దట్టమైన పొగమంచు కమ్మేసిన కెరటాల హోరు చూడక తప్పదని అంటున్నారు. సాగరుడు మనకు స్ఫూర్తినిచ్చే దాత అంటున్నారు. అంటే పొగ మంచుకు పడితే కాబట్టి ఒక్కొక్కరికి చాలా బాగా అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఆ ఫాగ్లో బీచ్ వ్యూ బాగుంటుంది. కాకపోతే చిన్న డిసప్పాయింట్మెంట్ అంతే, జస్ట్ ఒక వ్యూ పాయింట్ మిస్ అవుతుంది అని చెప్పి. ఆ మిస్సింగ్ వల్ల ఈ ఫాగ్తో కొంచెం హ్యాపీనెస్ రిలీవ్ అవుతుంది అంతే.
సముద్రం కెరటాలు కనపడ్డాయా ఏమైనా మీకు కెరటాలు కూడా? ఆ ఫాగ్, ఆ కెరటాలు అంటే ఫ్రంట్కి వస్తున్నప్పుడు ఆ వ్యూ అనేది చూస్తుంటే కొంచెం కొత్తగా ఉంది. ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ అనేది కొత్తగా చేయాలి కదా. సో ఇప్పుడు ఫాగ్ మొత్తం కప్పేయడం వల్ల కొంచెం బీచ్ ఇంకొంచెం షైనీగా అలా అనిపిస్తుంది. అదొక వే ఆఫ్ ఎక్స్పీరియన్స్లా అనిపిస్తుంది కొంచెం కొత్తగా. నార్మల్ రోజుల్లో వస్తూ ఉంటారు కదా మీరు. అప్పటికి ఇప్పటికి మీకు ఏమైనా హ్యాపీనెస్ కనిపిస్తుందా? ఇది ఒక ఎక్స్పీరియన్సా? హ్యాపీనెస్ అంటే ఆటోమేటిక్గా బీచ్ని చూస్తే అందరూ హ్యాపీనెస్, వాళ్ళ స్ట్రెస్ మొత్తం రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అనేది అంటే లైక్ కెరటాల్లానే ఎప్పుడు మనం ఫర్ సపోజ్ ఏదైనా వర్క్లో మనం లో అయిపోతే అలా లో అవ్వకుండా మనం బిల్డప్ చేసుకుంటూ ఉండాలి. లైక్ కెరటాల్లానే కింద పడిన కెరటం మళ్ళీ అలా వస్తూ ఉంటుంది. అలా అలలు అంటే ఏంటి, అలా వస్తూ ఉంటుంది. సో ఒక దగ్గర డౌన్ అవుతున్నామంటే అక్కడ డౌన్ అయిపోకూడదు, మనం గివప్ చేసుకుంటూ రావాలి. సో సముద్రం చూడగానే మీకు అలా అనిపిస్తూ ఉంటుంది. పేరమ్మా? చంద్రిక. విశాఖ నగరాన్ని పూర్తిగా పొగమంచు కప్పేసింది. ముఖ్యంగా సముద్ర తీర అందాలను చూసేందుకు వచ్చేటువంటి సందర్శకులకు ఈ పొగమంచు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతం నుండే ఓవైపు తూర్పు కనుమల అందాన్ని చూసేందుకు వచ్చేటువంటి సందర్శకులంతా కూడా పొగమంచు పూర్తిగా కమ్మేయడంతో వారంతా కూడా నిరాశతో ఉన్నారు. మరికొంతమంది ఈ పొగమంచునే అదొక రకమైనటువంటి ఎంజాయ్మెంట్గా భావిస్తూ ఈ సముద్ర తీర ప్రాంతాన్ని చూస్తూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది విశాఖ బీచ్లో. పండగ పూట ఈ ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదించేందుకు విశాఖయే కాదు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు పోటెత్తారు విశాఖలో. సో ఇది విశాఖ బీచ్లో నెలకొన్నటువంటి పరిస్థితి. విశాఖ నుంచి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీదేవి ఫర్ BBC ఆన్ టీవీ.